హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వచ్చేసింది కదా అండి, ఇంకా ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే, శ్రావణ శుక్రవారం కదా. ఇవాళ అయితే నేనైతే లేచి హోమ్ క్లీన్ అయితే చేసుకొని ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి. మీకు ఈ ఫ్రైడే ఎలా జరిగింది? హడావిడిగా జరిగిందా, కూల్గా జరిగిందా, పర్వాలేదా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పిల్లలు ఉన్నారు కదా, మరి నాకైతే కొంచెం అటు ఇటు లేట్ అవుతూనే ఉంటుందండి. అయినా సరే చేస్తూనే ఉంటాను. పిల్లల్ని కామ్గా కూల్గా ఏదో ఒకటి తినడానికి ఇచ్చైనా వీళ్ళు నాతో పాటే పరుగు పెడతా ఉంటారు. ఎక్స్పెషల్లీ మా బాబు అయితే నా వెనకాలనే ఎక్కువ మట్టుకు తిరుగుతాడు. ముగ్గేస్తుంటే వస్తాడు, నీది బాగాలేదమ్మా, నాదే బాగుంది, నేను వేస్తాను, నీకు రాదు, నీకు నీకు ముగ్గులు వేయడం రాదా, బాలా బాలా అని అయితే అంటాడు. చిన్నపిల్లలు కదా. సో నీకు వస్తుందారా అని అంటే, నాకు వచ్చు, చాక్ పీస్ అమ్మ చాక్ పీస్ అమ్మ అని అయితే రిక్వెస్ట్ చేస్తాడు. అయితే చాక్ పీస్ వాడు తీసుకొని తిందామనేసి నీ ముగ్గు బాగాలేదు అవన్నీ చెప్తాడండి. చాడీలు అయితే చెప్తాడు. మాటికి ఒకసారి వస్తున్నాడు చూడండి మా హ్యారీ బంగారం అయితే పక్కా హుషారండి. నాది 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 కాదా, నాది నాకు నాది నాకు ఇచ్చేయి. తినాలా? ఎవరికి ఇది? ఎవరికి? నాది నాది ఎవరిది? నాది. నేనేం తీసుకుంటున్నావు? నీదా? అమ్మకి అవా? నువ్వు ఇదేనా? నీకే సొంతమా? సొంతం. హాయ్ చెప్పు. మీకు కావాలని అడుగు. చూపి, మీకు కావాలని చూపి. తినండి అని, తినండి, మీరు తినండి అని చెప్పు. స్వీట్ చేద్దామని అయితే పిల్లలైతే గులాబ్ జామున్ అని అయితే అడుగుతున్నారు. అబ్బా, టైంకి అయితే పిండి అయితే లేదు, గులాబ్ జామున్ పౌడర్ పిండి అయితే లేదు. ఒకసారి అయితే ఇద్దరైతే పిల్లలు ఏడుస్తున్నారు గులాబ్ జామున్ కావాలనేసి. కిందికి అయితే వెళ్ళలేను, మా వారైతే బయటికి వెళ్ళిపోయారు జాబ్కి అనేసి. ట్రై చేశాను గోధుమ పిండితో, ఎలా వస్తాయో చూడండి. నేనైతే చేస్తాను. ముందుగా అయితే గోధుమ పిండిని అయితే జల్లించుకునేటప్పుడు కూడా నా కొడుకు అయితే ఇంకా ఎక్స్పెషల్లీ వాడికి పిండి అంటే బాగా ఇష్టం. అంటే కలుపుతుంటే, చపాతీ చేస్తుంటే వాడైతే వచ్చి నాతో పాటు సరదాగా నేను చేస్తా. ఇప్పటికి కూడా నేను యూట్యూబ్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటాను, మీరు చూసే ఉంటారు. నాకు తెలిసి చపాతీ చేస్తే వాడికి పిండి తీసుకోవడం, ఆ చపాతీ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. పిండి జల్లించుకునేటప్పుడు కూడా వచ్చి నేను చేస్తా అనేసి అయితే అడుగుతాడు. ఫైనల్గా అయితే పిండి అయితే జల్లెడబట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గులాబ్ జామున్ అయితే నేనైతే బెల్లంతో అయితే చేస్తున్నాను. అయితే 1 కప్పు వరకు అయితే బెల్లంని తీసుకున్నానండి. అంటే కొలత అయితే తీసుకోలేదు, 1 కప్పు అందదైతే తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుని ఆ వాటర్ని అయితే బాగా మరిగించుకున్న తర్వాత మనము కొంచెం టేస్ట్ ఉండాలి కదా. సో అందుకని అయితే 1 ఇలాచీ అయితే బాగా దంచిన తర్వాత అదే ఆ ఫ్లేవర్ అయితే మొత్తానికి ఆ పాకానికి అయితే పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే వాళ్ళకైతే ఇలాచీ అయితే ఇష్టం ఉండదు, కాబట్టి నేనైతే 1కి 2 ఎక్కువ వేయను. ఇంకోటి కొంచెం అంతా చేస్తున్న పిల్లలు అడుగుతున్నారనేసి 1 కప్పే తీసుకుంటున్నానండి. అంటే 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కొలతల ప్రకారం అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే గోధుమ పిండిని మనము ఒక కడాయి పెట్టుకుని గోధుమ పిండిని అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాన్ని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే ఇలా వేయించేసుకున్న తర్వాత ఇంకా అదే పాల పౌడర్ ఉంటుంది కదండి, పాల పౌడర్ దగ్గర ఇంకా నాకైతే అవైలబుల్గా ఉన్న దానితో నేనైతే పాల పౌడర్ గోధుమ పిండితో చేశాను. ఎలా చేశానో చూడండి. ఈ పాల పౌడర్ని సేమ్ ఈక్వల్ అంటే గోధుమ పిండి కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. పాల పౌడర్ తీసుకొని ఇలా
కలిపేసుకుంటున్నానండి. రెండు బాగా మిక్స్ అవ్వాలి. కొంచెం పచ్చివాసన అనేది పోవాలండి. పోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం జరుగుతుంది. లో ఫ్లేమ్లోనే కొంచెం వేయించుకోండి. పిల్లలైతే ఇవాళైతే ఫ్రెష్ అప్ కానీకైతే చాలా టైం పట్టిందండి. అక్కడ ఇక్కడ చేసేసరికి అయితే టైం పోతూనే ఉంటుంది. అదేదో తెలియదు కానీ అసలు చేస్తుంటే టైం దొరకదు. అసలు రెస్ట్ తీసుకుందామన్నా ఈ ఫ్రైడే అయితే అసలు రెస్ట్ అయితే దొరకలేదు. పెద్దగా అంటే పిల్లలు ఉంటారు కాబట్టి అంతగా ఎంత పని చేసినా పని ఉంటూనే ఉంటుందండి. అదేంటో అర్థం కాదు. ఒకటి సర్దే కొద్దీ ఇంకొకటి అయితే రెడీగా ఉంటుంది. పిల్లలు ఉంటే ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. మామూలుగా అయితే ఇంకా ఈ పనులు ఇలానే ఉంటాయనేసి పిల్లల కోసం అయితే స్టార్ట్ చేశాను. అదిగోండి మనం లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు పిండిలను అయితే ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా అంటే చపాతీ పిండిలాగా అంటే గులాబ్ జామున్ పిండి మనం మామూలుగా ఇలా కలుపుకుంటాము అలా కలుపుకోండి. కొంచెము చెయ్యికి అంటుకోకుండా అయితే మనకైతే పిండి అయితే రెడీ అవుతుంది. వాటిని మనం బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని మా పిల్లలు అయితే అడుగుతున్నారు, నాకు చాలా చిన్నది నేను చిన్నవాడిని కదా, నాకు చిన్నది, అక్కకేమో పెద్దది అనేసి అయితే పిల్లలు అడుగుతున్నారు. ఇది అక్కకు, ఇది నీకు అనేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోండి. చేసి పక్కన పెట్టేసుకొని పిల్లలు ఉంటే సంతోషమే వేరు కదా. ఏమైనా తినాలి అనుకున్నా అంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకోటి హోమ్ మేడే చేయొచ్చు. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళు చేసే ఆర్డర్స్కి మనము పెడితే చేసి పెడతాం కదా, అలా అండి. నేనైతే ఫైనల్గా అయితే ఇలా బాల్స్ అయితే చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ బాగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న ఆయిల్లో ఈ చిన్న చిన్న బాల్స్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా స్లోగా అయితే కుక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనం తీసుకున్నది గోధుమ పిండి కదా, బాగా లోపల కూడా కుక్ అవ్వాలండి. కుక్ అవుతే చాలా చాలా టేస్టీగా అన్నట్టు ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధానాన్ని బట్టే చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం గులాబ్ జామున్ లాగానే సేమ్ కలర్ సేమ్ టేస్ట్ వస్తాయండి. ఒకసారి మీకు అవైలబుల్గా ఉంటే చేసేసుకోండి. పిండి లేకపోయేసరికి నేను ఇలా అయితే ట్రై చేశాను. ఇలా లైట్గా ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుంటే చాలా చాలా మంచిగా వస్తాయండి గులాబ్ జామున్. ఫైనల్గా ఇవైతే కుక్ అయిపోయినాయి కాబట్టి నేనైతే పాకంలో వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ పాకంలో వేసేస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలు, ఒక లైక్ అయితే కొట్టండి చూసే ప్రతి ఒక్కరు. ఇలా లో ఫ్లేమ్లో మరొకసారి అయితే ఇలా నేనైతే వేయించుకుంటున్నానండి. ఇదే ఫైనల్ రౌండ్. అన్నీ అయితే వేగిపోయాయండి. ఎప్పుడు చక్కెరతో కాకుండా ఇలా చక్కెరని అవాయిడ్ చేసి బెల్లంతో కూడా ఇలా చేయండి. పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఎప్పుడు షుగరే చేసుకుంటే ఏమంతా థ్రిల్ ఉండదు. ఇలా పాకం పట్టి బెల్లంతో కూడా ఇలా ట్రై చేయండి. మామూలుగా పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా ఇలానే అలవాటు చేయండి. సింపుల్గా ఈ మెథడ్లో అయితే చేయండి. ఈజీగా ఉంటుంది, త్వరగా అవుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. సడన్గా అడిగితే ఏం చేయగలం, చేసి పెట్టగలం అంతే తప్ప మన చేతిలో ఏముంటుంది, ఏముండదు. ఫైనల్గా అయితే ఇద్దరికైతే 2 కప్స్ అయితే పెట్టాను. వాళ్ళైతే తింటాం అనేసి వేడిగా ఉన్నప్పుడే తింటామనేసి అంటున్నారు. నాన్న పాకంలో బాగా మెల్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయని అయితే నేను చెప్తే నో అంటే కుక్ అవుతుంటేనే ఆ స్మెల్, గుడ్ స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసు కదా మనకి. మామూలుగా పిల్లలైతే ఆగుతలేరు అస్సలు. అందుకనేసి ఇద్దరికి కప్లో వేసాను. నేను కూడా తినేస్తున్నాను. ఎలా ఉన్నాయో చూద్దామని, అంటే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను కదా. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నా ఫేస్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా అనిపించినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ అయితే కొట్టండి. మా చిట్కలు అయితే ఇంకా నైట్ వచ్చేసరికి అయితే అమ్మో, దోమతెర కడితే మాత్రం తనకైతే హుషారైతే బాగా వస్తుందండి. బాగా అసలు ఆడుతుంది.
అన్నయ్య ఈమెయితే నిద్రపోకుండా బాగా ఆడతారండి నైట్ టైం అయితే. అది కూడా ఆ క్లిప్ని అయితే చూపిద్దామనేసి కొంచెం అయితే నేను వీడియో షూట్ చేశానండి. ఎక్కడ పడితే అక్కడ అంటే తన్నుకోవడం కొట్టుకోవడం ఇలాంటి. ఈమె ఉన్నదే 6 months అంటే చాలా హుషారుందండి. వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అన్నీ అబ్జర్వ్ చేసి అన్నీ వింటుందండి. చిన్నపిల్లలు అంటే జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుందని అంటారు కదా. సో ఈ అందులో మా పిల్ల కూడా ఒకటి అని అనుకుంటున్నా. అయితే వాళ్ళ అన్నయ్య ఈమెకి ఏం చెప్తున్నాడంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి నేర్పిస్తున్నాడు అనమాట. ఈమెకి ఏం అర్థమవుతుంది అయినా సరే ఏమేమి చేస్తాడో ఏమేమి చెప్తాడో ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ అయితే అని చెప్తున్నాడు. ఈమెనేమో అంటే వాళ్ళ అన్నయ్య ఏది చెప్తే అది అని అంటుందండి. ఫ్రైడే వ్లాగ్స్ అయితే ఇవే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.